దెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక. దేవుని వాక్యములో దెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 6వ వచనము నుండి మనం చదువుకుంటాం. 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. మమ్మను పోలి నడుచుకున్న వలన మీకు తెలియను. మేము మీ యొద్దను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి నీ భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయొచ్చు జీవనము చేసేదిని. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనోలని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టువారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాము. చాలండి. పద్నాలుగవ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడినలా అట్టి వారిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. దేవుడి లేఖన భాగమును దీవించి ఆస్వాదించుడు. దైవజనుడైన అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొద్ది భాగములోనే చాలా సంగతులు మాట్లాడుతున్నాడు. ఆయన మాదిరికరమైన క్రైస్తవ జీవితము గడపాలనే వ్యక్తులను కోరుతూ ఉన్నాడు. సంఘములో ఈ రోజున కావాల్సింది కూడా అదే. అది లేని పక్షములో మనం బిల్డింగులు కట్టుకుని, సంఘాలు కట్టుకుని, ఏసీలు పెట్టుకుని మంచి సుఖకరమైన జీవితం గడుపుట అనేది వ్యర్థం. పిల్లరా, దైవజనుడైన అపోస్తలుడైన పౌలు యొక్క భారము చాలా విశేషమైనటువంటి. అందుకే దెస్సలోనికలకు విగ్రహారాధన నుండి బయటకు వచ్చినటువంటి జనాభా కాబట్టి వారు ఆత్మీయ భ్రష్టులు కాకుండా ఉండాలని, వారు దేవుని కొరకై నమ్మకముగా జీవించాలని, వారు దేవుణ్ణి వెంబడించుట్లో అక్రమము ఉండకూడదని అపోస్తలుడైన పౌలు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎంతో స్పష్టముగా 6వ వచనం నుండి 15వ వచనం వరకు అనేకమైన విషయాలు చెప్తున్నాడు. వాస్తవమే ఇది. ఎందుకనగా కొన్నిసార్లు సత్యాన్ని చెప్తే ప్రజలు నమ్మనటువంటి వారిగా కనబడతారు. వాస్తవికమైన సత్యాలు మాట్లాడుతుంటే వారు వినని వారిగా కనబడుతూ ఉంటారు, లోబడని వారిగా కనబడతారు. అలాంటి వారితో ఏమంటున్నాడంటే సాంగత్యము చేయకుడి అంటున్నాడు. 14వ వచనంలో మనం చూస్తున్నాం. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఏంది వారు నాతో మాట్లాడట్లేదు, వీరు నాతో మాట్లాడట్లేదు, వారు నా దగ్గరికి రావట్లేదు, వారు నాతో ఉండట్లేదు. కారణం ఏంటి అంటే నీలో అక్రమం ఉందేమో చూసుకో అని అంటే వారు ఇష్టపడరు. మేము చాలా క్రమమైన వారము అని అనుకుంటారు, మేము చాలా పద్ధతి గలవారము అని అనుకుంటారు.
ఇటీవల కాలంలో కొందరితో నేను మాట్లాడుతున్నప్పుడు, లేక వారు నాతో మాట్లాడుతున్నప్పుడు, అసలు వీరికి దేవుని ప్రేమ ఉందంటారా, నాతో దేవుని ప్రేమ కలిగిన వారంటారా, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, సాంగత్యం చేయట్లేదు, సావాసముగా ఉండట్లేదు, వీళ్ళకంటే విగ్రహారాధికులే బెస్ట్ కదా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. పిల్లరా, విగ్రహారాధికులు అందరితో కలిసిపోతారు, సాతానుతో కలుస్తారు, సాతానీయమైన సంగతులతో కూడా కలుస్తారు, సాతానీయమైన పద్ధతులతో కూడా కలుస్తారు. కానీ దైవికమైన వారు కలవలేరు. అది వారు గ్రహించక వారు నన్ను అడిగారు. పిల్లలు, నిజమే. ఎందుకనగా దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యం ఏంటంటే, దైవికమైన వ్యక్తులు దేవునితో సాంగత్యము నిజముగా చేసి దైవికమైన మార్గమును ఎరిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు అంటే, దేవుని మార్గములోనే ఉంటారు. అందుకనే వారు తొందరపడి అక్రమంగా నడిచే వారితో సాంగత్యము చేయరు. అందుకే అపోస్తలుడైన పౌలు 14వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడని పౌలే స్వయంగా చెప్పాడు. ఏంటిది? శత్రువుని ప్రేమించాలి కదా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి కదా, నిన్ను ఒకవేళ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పాలి కదా. ఇవన్నీ కూడా వాక్యములో చెప్పబడ్డాయి. యేసు ప్రభు కంటే పౌలు ఎక్కువ, యేసు ప్రభు ఎక్కువ అనేది మనము చూస్తుంటే, యేసు ప్రభు ఉన్న కాలములో సంఘము ఏర్పడలేదు, సంఘ జీవితము లేదు. పౌలు వచ్చేటప్పటికి సంఘ జీవితము ఏర్పడింది. అందుకనే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు. అంత ధైర్యముగా పౌలు చెప్పాడు అంటే, పౌలు ఖచ్చితమైన నిష్ఠా నియమములు కలిగినటువంటి వ్యక్తి. ఏ ఎండక గొడుగు పట్టే వ్యక్తి మాత్రం పౌలు కాదు. ఇంకా అలాంటి స్వభావం పేతురులో ఉంది. ఏ ఎండక గొడుగు పట్టే స్వభావం పేతురులో ఉంది. కాబట్టి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారంటే అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నారు. 11-12 వచనాలు. అయితే కేఫా అంతియోక్య వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడి గనక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తినేలనగా యాకోబును నుండి కొందరు రాకమును పోతారు అన్యజనులతో కలిసి భోజనం చేయొచ్చును. కానీ వారు రాగానే సొనతు పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయింది. చూసారా? ఇంకా పేతురులోనైనా ఏ ఎండక గొడుగు పట్టే గుణం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుతున్నాం 2:10-11 వచనాలు. అందుకే నేను అతన్ని ఎదిరించి తిని అన్నాడు. ఎవరు అతనండి? పౌలు. ప్రభు బిడ్డలారా, పౌలు నిజమైనటువంటి దైవికమైన వ్యక్తి, దైవజనుడు, దైవికమైన మార్గమును ప్రేమించేటువంటి వాడు, దానికి అడ్డుగా వచ్చే ప్రతిదాన్ని ఎదిరించేటువంటి వాడు. పిల్లరా, నిజమైన భక్తుడు అంటే ఏంటంటే పాపాన్ని ఎదిరించి బతికేవాడే, అపవాదిని ఎదిరించి బతికేవాడే, అపవాది క్రియలను ఎదిరించి బతికేవాడే నిజమైన భక్తుడు. కానీ బైబిల్ పట్టుకు తిరిగేవాడు, బోధలు చేసేవాడు భక్తుడు కాదు. నాలాగా బైబిల్ పట్టుకు తిరుగుతూ బోధలు చేసేవాడు భక్తుడు కాదండి. పాపాన్ని ఎదిరించి అపవాదిని ఎదిరించేవాడే నిజమైన భక్తుడు. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసులు పాపాన్ని ఎదిరించగలుగుతున్నారా లేదా, లేక అపవాదిని ఎదిరించగలుగుతున్నారా లేదనేది గమనించాలి. అందుకే లూథరన్ చర్చిలో, ఏఎస్ఐ చర్చిలో బోధలకు పిలుస్తూ ఉంటారు. నన్ను వెళ్ళలేను. ఎందుకంటే వెళితే రక్షణ సువార్త చెప్పాలి. వాళ్ళకి బైబిల్ పట్టుకు తిరగడం తెలుసు, గుడులకు వెళ్ళటం తెలుసు, ఉపవాస ప్రార్థనలో ఉండడం తెలుసు, శిలువ ధ్యానాల్లో ఉండడం తెలుసు, శ్రమ దినాలు ఆచరించడం తెలుసు. కానీ వారికి రక్షణ ఉండదు. వాళ్ళంటి వారి మధ్య రక్షణను గురించి బోధిస్తే వాళ్ళు అంటారు, ఈ ఫెలోషిప్ వాళ్ళని పిలిస్తే ఇదే బోధ, వీళ్ళు ఎప్పుడు ఇదే చెప్తారని చెప్పుకుంటారు. పిల్లరా, మరి ఇది చెప్పకుండా మరి ఇంకేం చెప్తాం? యేసు ప్రభు కూడా అదే చెప్పాడు కదా.
ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ఆ ఇశ్రాయేలీయులు బోధకుడైన నికోదేముకు చెప్పాడు కదా. ఒకడు ఆత్మ మూలము కానీ నీటి మూలము కానీ జన్మిస్తేనే కానీ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ఆ నికోదేముతో మాట్లాడినప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడే ఆ బోధ చేసినప్పుడు మనం చేయకపోతే ఎట్లా? ఆయన నిన్ను రక్షించినందుకు నువ్వు ఎలా రక్షించబడ్డావు వారికి చెప్పాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒకప్పుడు లూథరన్ చర్చికి వెళ్ళినోడివే కదా, ఒకప్పుడు సిఎస్ఐకి వెళ్ళినోడివే కదా. దాన్ని ఖండించక తప్పదు. అది నిన్ను రక్షించలేదు, నీ ఆత్మను రక్షించింది యేసుక్రీస్తు. ఖచ్చితంగా చెప్పాల్సిందే. అందుకనే ప్రియులారా, అక్కడ బోధించినప్పుడు వాళ్ళు అంటారు మిమ్మల్ని పిలిస్తే ఇదే చెప్తారని, అందుకే మేము పిలవం మిమ్మల్ని. మరి ఇంకేం చెప్పాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించడం కావాల్సింది ఇదే కదా. బైబిల్ పట్టి తిరగటం దేవుని రాజ్యంలో ప్రవేశించలేమే. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. గుడికి వెళ్తే ప్రవేశించలేం, బైబిల్ పడి తిరిగితే ప్రవేశించలేం. కీర్తన పుస్తకం పట్టుకొని అందులో ఉన్న 550 పాటలు పాడినా ఉపయోగం లేదు. ఇది యేసుప్రభు చెప్పిన బోధ మంద కాదు. కాబట్టి ఇలాంటి వాటిని ఎదిరించినప్పుడు మనల్ని ఎవరు గౌరవించరు, మనల్ని ఎవరు కూడా ప్రేమించరు ప్రియులారా. కాబట్టి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ ఎండక గొడుగు పట్టేవాడు కాదు. ఇంకా పేతురులో ఆ స్వభావం ఉంది కానీ పౌలులో ఆ స్వభావము లేదు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఎరగవలసిన వారు ఉన్నాం. కొన్నిసార్లు భర్తలో ఆ స్వభావము పౌల్లాగా ఉండొచ్చు, భార్యలో ఉండకపోవచ్చు. భార్యలో ఖచ్చితమైన స్వభావం ఉండొచ్చు, భర్తలో ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 దినాల క్రితం, 3 దినాల క్రితం ఒక భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. వారు వచ్చి మా అమ్మాయికి పెళ్లి చేయాలని సంబంధం ఏదైనా చూపించండి కదా. బ్రదర్, మీకు మన సంఘాల్లో మీ అమ్మాయికి సరిపడా సంబంధం దొరకదు. మీ అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ చదివింది. మన సంఘాల్లో మీ అమ్మాయికి సరితూగే సంబంధం దొరకదు. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకేమైనా దొరికితే హైదరాబాద్లో దొరకవచ్చు, లేకపోతే గుంటూరులో కూడా దొరకదు. నేను చెప్తున్నాను, విజయవాడలో కూడా దొరకదు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు లేరు. ఆ లెవెల్లో వాళ్ళు లేకపోతే మీరు ఒక డిగ్రీ చదివే అబ్బాయిని ఎంబీబీఎస్ అమ్మాయికి చేయగలిగితే రండి. ఒక బీటెక్ చదివే అబ్బాయిని ఎంబీబీఎస్ చదివిన అమ్మాయికి చేయగలిగితే రండి, సంఘాల్లో చూపిస్తాం. లేని పక్షంలో మీరు సిఎస్ఐకి కానీ లూథరన్కి కానీ వెళ్ళండి, అక్కడ దొరుకుతారని చెప్పాను. వాళ్ళు వెంటనే అన్నారు, అయ్యా మాకు సిఎస్ఐ లూథరన్ వద్దు, హెబ్రోను సంబంధమే కావాలి. మరి హెబ్రోను సంబంధం కావాలంటే నీకు ఎంబీబీఎస్ చదివినోడు ఎక్కడ దొరుకుతాడు? హెబ్రోన్లో ఎంబీబీఎస్ చదివినోడు ఒకడో లేడు. అందరూ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఉన్నాడు, కానీ డాక్టర్లు చదివిన వాళ్ళు లేరు. ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు గుంటూరులో కానీ విజయవాడ కానీ కాకినాడ కూడా దొరకదు. నేను ఒకసారి మా అమ్మాయి సంబంధం కొరకు కాకినాడ వెళ్ళా. వెళ్ళటంతో కాకినాడలో ఉన్నటువంటి దైవజనుడు ఏం చెప్పండి, అయ్యా మన దగ్గర అంతా బిఏలు మామూలు చదువులు ఉన్నవాళ్ళు, ఇంకా చెప్పాలంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, తాపీ మేస్తులు ఉన్నారు, కానీ మీ అమ్మాయి చదువుకు సమానమైన చదువు చదివిన వాళ్ళు లేరండి ఇక్కడ. ఒకటే మాట, కాకినాడలో. పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేట ఆ భార్య భర్తలు ఇద్దరు ఏమన్నారు అంటే, అయ్యా 600 106 మా అమ్మాయి మాత్రం ఒప్పుకోవట్లా, మా అమ్మాయి మాత్రం ఒప్పుకోవట్లా. మేమన్నా కొద్దిగా కాంప్రమైజ్ అవుతున్నాం, కానీ మా పిల్ల అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లా. నాకు విశ్వాసే కావాలి, మారు మనసు పొందినోడే కావాలి, రక్షించబడినోడే కావాలి, ప్రభు నెరుగునోడే కావాలంటున్నాను. అలాగైతే మీరు ఎంబీబీఎస్ చదివినటువంటి మీ అమ్మాయికి ఎంబీబీఎస్ చదువు కావాలని కోరుకోకండి, డిగ్రీ చదివినోడైనా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు నెరిగినోడు డిగ్రీ చదివినోడు అయితే తప్పే ఉందా పిల్లరా? కాబట్టి కొన్నిసార్లు విశ్వాసమైన మన జీవితాల్లో ఏండకా గొడుగు పట్టడానికి ఇష్టపడం, కానీ కొన్ని విషయాల్లో మరి తగ్గింపు కలిగి ఉండడానికి మనం ముందుకి రాలేము. తగ్గింపు కలిగి ఉండడానికి ముందుకు రాలేము.
అలా రాలేని కారణాన్ని బట్టే నువ్వేమైపోయింటే విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడ? బెలియాలకి క్రీస్తుకు ఏమి పొత్తు? చీకటికి వెలుగుకి ఏమి సంబంధం అని చెప్తున్నా సరే నువ్వు దానిలోకి వెళ్ళి అన్యాచారాల్లో పడిపోతున్నావు. ఇటీవల జరిగిన పెళ్ళిళ్ళలో మనం చూసేసి అంతే కదా, మీరు అందరూ వెళ్ళి భోజనాలు చేసి ఇచ్చారు. నేనంటే భోజనానికి వెళ్ళలేదనుకోండి, నాకు అసలు ఆ భోజనాలే తినడం అలవాట్లేదు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక్క వెంకటేశ్వర స్వామి అక్కడ లేడు కానీ యేసుప్రభు బొమ్మ పెట్టుకుని విగ్రహారాధన పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అక్కడ బొమ్మ వెంకటేశ్వర స్వామి బొమ్మ లేదంతే, కానీ యేసుప్రభు బొమ్మ పెట్టుకుని విగ్రహారాధన పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇంకా కొంతమంది అయితే మొదటి భాగం అంతా హెబ్రోన్ సంబంధమైన పెళ్ళిళ్ళు, రెండవ భాగం అంతా కూడా ఏంటంటే విగ్రహారాధనతో కూడినటువంటి పెళ్ళి. మొదటి భాగం అంతా ప్రమాణాలు అంతా కూడా జరిగిపోద్ది. అది అయిన తర్వాత మరొకరిని పిలుస్తారు, వాడితో తాళి కట్టించుకొని అక్కడి నుంచి దండాలు మార్చుకొని నారా బేభత్సం చేస్తారు. ఒకవేళ ఆ మందిరంలో చేయటానికి కుదరకపోతే కళ్యాణ మండపాల్లో చేస్తారు. పీలరా, అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, అలా చేసేవాడిని, అక్రమముగా ప్రవర్తించేవాడితో సాంగత్యం చేయొద్దు, వాడిని శత్రువుగా ఎంచొద్దు, కానీ వాడిని సహోదరుడుగానే ఎంచమని 15వ వచనంలో చెప్పాడు. అయినను అతన్ని శత్రువుగా భావింపగా సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పింది. అంటే ఈ రోజున సంఘాల్లో ప్రార్థనలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి. ఒక్కొక్కడు పెట్టుకుంటే టెర్రస్ కూడా పగిలిపోద్ది, అలా ప్రార్థనలు చేస్తారు. కానీ వారి అలవాట్లు మాత్రం క్రీస్తు అలవాట్లుగా ఉండవు. వారి మాదిరి క్రీస్తు మాదిరిగా ఉండదు. వారు వెళ్ళే త్రోవలు అలాగుండవు. దీనికి కారణం ఏంటి అంటే మనం విశ్వాసులమే కానీ మన బంధువులు విశ్వాసులు కాదు, మన రక్త సంబంధులు విశ్వాసులు కాదు, మన విశ్వాసులమే. మనం రక్షించబడిన వారమే కానీ మన బంధువులు రక్షించబడిన వారు కాదు, మన మరి రక్త సంబంధులు రక్షించబడిన వారు కాదు. అందుకని ఏ ఎండక గొడుగు మనం ఏం చేయాల్సి వస్తుంది? పట్టాల్సి వస్తుంది. మరి ఇలాంటప్పుడు కొద్దిగా కష్టమే, సిలువను మోయక తప్పదు కదండి, సిలువను మోయక తప్పదు. అందుకనే ఈ రోజున విశ్వాస సంఘాలు, హెబ్రోను సంఘాలు కూడా భ్రష్టత్వానికి రావడానికి కారణం అదే. ఈరోజు ఏదో పేరుకి బాక్సింగ్ సహవాసం మనం చెప్పుకున్నాం, కానీ యాక్చువల్గా అనవసరం లేదు చెప్పుకోవడం. పేరు ఆ మాదిరి లేదు ఇక్కడ, ఆ పద్ధతి లేదు ఇక్కడ. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూసినప్పుడు నా మటుకు నా హృదయం పరితపించింది. మీకు తెలియదు, నా ఆత్మ పరితపించింది. అరే, మనం ఎంత అపోస్తులైన పౌలు గలతీయులకి రాసిన గలతీయులతో మాట్లాడినట్టుగా పరితపించింది. ఏమన్నాడు గలతీయులతో? 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. ఏమన్నాడు చదవండి. గలతీయులతో మాట్లాడిన మాట, ఓ అవివేకులైన గలతీయులారా, ఈ మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టను? యేసు క్రీస్తు మీ కన్నులేదో ప్రదర్శింపట్టాడు కదా. 7 మాటలు మాట్లాడారా మీరు? గుడ్ ఫ్రైడేకి 7 మాటలు మాట్లాడావు నువ్వు. మొదటి మాట ఆల్మోస్ట్ అరగంట మాట్లాడావు, రెండవ మాట అరగంట మాట్లాడావు, మూడవ మాట అరగంట మాట్లాడావు, 7 మాటలు దాదాపు 3.5 గంటలు మాట్లాడావు. కానీ నువ్వు భ్రష్టుడుగా ఉన్నావు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నామా. 3వ వచనం, మీరింత అవివేకులైతేరా, రక్షించబడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఇప్పుడు నువ్వేమో శరీరానుసారంగా పరిపూర్ణై వ్యర్థంగా ఇన్ని కష్టాలు అనుభవించదువా? అందుకే మీ వలన నాకు ప్రసవేదన కలుగుతున్నదని 4వ అధ్యాయంలో అన్నాడు. మీ భక్తి విశ్వాసాల వలన నాకేం కలుగుతుందండి? ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఎందుకన్నాడు ప్రసవ వేదన? మీరు నటించిన భక్తి కలుగు. మీ వలన నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్నట్టు దేవుని యొక్క లేఖనాల ప్రకారం మన జీవితాల మాదిరి అనేటువంటిది చాలా క్రీస్తుని నమ్ముకోవడం చాలా సులభం అని నేను చెప్తున్నా. బైబిల్ పట్టుకోవడం తిరగడం కూడా చాలా సులభం. ఎందుకంటే నేను మారు మనసు పొందకమే బైబిల్ పట్టు తిరిగాను. బైబిల్ మొత్తం అంతా కూడా 2 సార్లు చదివా.
ఆది కాండం మొదలుకొని ప్రకటన దాకా 2 పర్యాయాలు బైబిల్ చదివాను నేను. ఏది? మారు మనసు పొందాను కదా, ప్రభువుని ఎరగను కదా. ఇవన్నీ సులభం, కానీ సిలువ మార్గములో నడవటం కష్టం, సిలువను వెంబడించటము కష్టం. దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యం అదే. ఏమని రాయబడి చదవండి, దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, చదవండి. 6వ వచనం, సహోదరులారా ఎందుకని ఇంత కఠినంగా చెప్తున్నాడు? అక్రమంగా నడుచుకునేటువంటి వారి అర్థం నువ్వేం చేయాలి? ఎవరికి చెప్తున్నాడు? సహోదరులందరికీ చెప్తున్నాడు. సహోదరులారా అన్నాడు. సహోదరులారా అంటే సహోదరులకి కాదని కాదు, అందరికీ, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి. అంటే తనకున్నటువంటి పరిస్థితి అది. ఎందుకంటే 7వ వచనం, ఎలాగూ మమ్మను పోలి నడుచుకోవడం వల్ల మీకు తెలియను, మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు అని చెప్పి అక్కడ 9వ వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడు? మేము మీ మీద అధికారం చలాయించడానికి లేక బుద్ధి లేనోడా అని నిన్ను అధికారం చలాయించడానికి మాకు అధికారం ఉంది, బుద్ధి మాలిందా అని అనటానికి అధికారం ఉంది, కానీ మేము అలా అనలేము. ఒకవేళ అలాగన్నా మీరు మా మీద ఎదురు తిరిగి మమ్మల్ని కొట్టు ఉండేవారేమో, కానీ మేమేంటంటే ప్రభువుని పోలి నడుచుకుంటున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. అందుకనే దేవుని వాక్యంలో తాను అంటున్నాడు, 9వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మమ్మను పోలి నడుచుకోవడం వల్ల మిమ్మను కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును వెంబడించాం. మాదిరి అనేటువంటి చాలా ముఖ్యం. మాదిరికరమైన జీవితం అనేది చాలా ముఖ్యం. యవనస్తుడికి ముఖ్యమే, విద్యార్థికి ముఖ్యమే, ప్రభు నెరిగినటువంటి విద్యార్థికి, ప్రభు నెరిగినటువంటి యవనస్తుడికి, ప్రభు నెరిగినటువంటి మధ్య వయస్కుడికి, ప్రభు నెరిగినటువంటి వారందరికీ ముఖ్యమే. ఈ జీవితము లోకానికి వ్యతిరేకంగా ప్రవర్తించే జీవితం, పాపానికి వ్యతిరేకంగా ప్రవర్తించే జీవితం, ఎంతో గొప్ప జీవితం. పిల్లలు ఎంతోమంది అంటూ ఉంటారు పెళ్ళిళ్ళు. మరి మా మటుకి మేము కొన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాం. ఒక పెళ్ళికి కొంత సంవత్సరాల క్రితం అటెండ్ అయ్యాం. ఆ పెళ్ళికి అటెండ్ అయితే ఆ పెళ్ళిలో దాదాపు ఆయన 30 లక్షలు ఖర్చు పెట్టాడు భోజనానికి. ఒక భోజనానికి, ఏమండి, డెకరేషన్కి, అరేంజ్మెంట్స్కి, వెజిటేరియన్కి, నాన్ వెజిటేరియన్కి 30 లక్షలు ఖర్చు పెట్టాడు. తక్కువ చెప్తున్నాను, ఇంక ఎక్కువే. ఆ ఖర్చు పెట్టిన వ్యక్తే ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఎంత ఖర్చు చేసాం పెళ్ళి, కానీ మేము మా కోడలు బైబిల్ కూడా చదవదండి, ప్రార్థనకు కూడా వెళ్దాం, బాధపడుతున్నాడు, నీళ్లు పెట్టుకున్నాడు. అంటే నువ్వు 30 లక్షలు ఖర్చు పెట్టే ముందు ఎందుకు ఆలోచించలే? మరి ఎలాంటి సంబంధం చూసుకోవాలో, ఎలాంటి సంబంధం చూసుకోవాలి, ఎందుకు ఆలోచించలేదు? కారణం ఏంటంటే నీకు రక్షణ లేదు కాబట్టి. రక్షణ లేకపోయిన వ్యక్తినే నువ్వు చూసుకున్నావు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తిని నువ్వు చూసుకున్నావు, కానీ నిజమైన భక్తి మార్గంలో ఉన్న వ్యక్తిని నువ్వేం చేయలేదు, చూసుకున్నావు. ఇప్పుడు బాధపడుతున్నావు, ఏమి లాభం? ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నావు, ఏమి లాభం? పిల్లరా, అంటే సంఘాల్లో పరిస్థితులు ఈ రోజున ఎలాగ అయిపోయినాయి. అందుకనే ఈనాడు సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే విశాల మార్గములో నడుస్తున్నాయి, ఇరుకు మార్గములో లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలు చాలా విలువైనవి, చాలా గొప్ప బోధలండి ఆయన. మనం బోధ చెయ్యక్కర్లేదు. ఆ 3 అధ్యాయాలు చదువుకుంటే రోజు చాలు. ఆ 3 అధ్యాయాలు చదువుకుని ఆ ప్రకారంగా నడుస్తున్నాలే చూసుకుంటే మన జీవితం బాగుపడిపోతుంది. ఏ 3 అధ్యాయాలు? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం. ఆయన ఆ 3 అధ్యాయాల్లో చాలా సంగతులు చెప్పాడు. 3 సంగతులు చెప్పాడు. ఈ 3 సంగతులు ఈనాడు క్రైస్తవ సమాజాన్ని వణికిస్తున్నాయి. మొదటిది 2 మార్గాలు, రెండవది 2 చెట్లు, మూడవది 2 ఇళ్ళు. కదండి, చాలా అద్భుతమైన రీతిలో చెప్పాడు.
రెండు మార్గాల గురించి, రెండు చెట్లు గురించి, రెండు ఇళ్ళు గురించి చెప్పాడు. అసలు పిల్లరా, ఈనాడు ప్రపంచ క్రైస్తవ సమాజాలన్నిటినీ వణికించేవి ఈ రెండే, ఈ మూడే. కాబట్టి ఈ రోజున ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గమును వెళ్ళేవారు ఎంతమంది అండి? అనేకులు అని దేవుని వాక్యములో మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం. ఇది లోకా సువార్తలో కూడా ఉంటుంది, మార్కులో మాత్రం ఉండదు. చూడండి దేవుని వాక్యములో ఏమని రాయబడిందో. చదవండి. చూసారా, ఇరుకు మార్గం అంటే అది సిలువ మార్గం. కొద్ది కష్టంతో కూడింది, శ్రమతో కూడింది, ఇబ్బందితో కూడింది, అనేకమైన సమస్య. అదే విశాల మార్గములో అంటే శ్రమ లేదు, కష్టం లేదు, ఏమీ లేదు, అన్నీ. అందుకనే చాలామంది అంటుంటారు, అయ్యా వీళ్ళు నాతో మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో మాట్లాడలేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడతారు నీతోటి? నువ్వు చేసిన పొరపాట్లే నీతో మాట్లాడకుండా చేస్తావు. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళకి ప్రేమ లేదనుకుంటున్నావు. విగ్రహారాధి కూడా అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు దేవుణ్ణి ఎరగనవాడు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాడే ప్రేమ చూపించాడు. ఎందుకంటే అక్రమము విస్తరించుడి చేత ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోతుంది. దేవుణ్ణి ఎరిగిన వాడే ప్రేమ చూపించలేడు. ఎందుకంటే అక్రమము విస్తరించుడి చేత ప్రేమ ఏమైపోద్ది? ఒక క్రమమైన మార్గంలోకి నిన్ను తెచ్చాం, ఆ మార్గంలో నువ్వు నడవాలి. కానీ నువ్వేం చేసావంటే బంగారాన్ని కాశపడ్డావు, వెండి కాశపడ్డావు, డబ్బు కాశపడ్డావు, ఇంకోదానికి కాశపడ్డావు, ఇంకోదానికి కాశపడ్డావు. అందుకే దెబ్బతినిపోయావు. అందుకనే ఈ రోజున విగ్రహారాధికుడైన ప్రేమ చూపిస్తాడు. కానీ వీళ్ళందరూ కలిసి నన్ను రాళ్లతో కొడుతున్నారని ఆకాను అంటానికి లేదు. ఉందా? ఆకాను అంటానికి ఉందా? లేదు. అతని మీద రాళ్లను ఏం చేశారంటే కుప్పగా వేశారు. ఎందుకని? అక్రమము విస్తరించుడుతా ఇన్ని రోజుల నుంచి ఇన్ని బాధలు పడి, హాయి మీద ఓడిపోయి, ఇన్ని నష్టాలు పొంది, ఇన్ని కష్టాలు పడి, ఎంత ఇబ్బందులు పడి తలంతా పగిలిపోయి, ఆ యెహోషువ గారేమో ఆ మోకాళ్ళ మీదే దినదినం ఉండిపోతుంటే, అక్కడ ఓడిపోతుంటే, ఈ గొడవంతా జరగడానికి నువ్వు ఒక్కడే కదా కారణం? నీలో ఉన్న అక్రమ ప్రవర్తన కాదా? నీలో ఉన్న వ్యతిరేకమైన ప్రవర్తన కాదా? నీ వెళ్ళిన విశాల మార్గము కాదా అని అన్నారు. చాలామంది అంటారు, మామ ఏడలో ప్రేమ చూపించలేదా? చూపిస్తారు. ఎలా చూపిస్తారు? ఇక్కడ 7వ అధ్యాయం మీరు చదవండి, మీరు చదివితే మీకు కనబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు బిడ్డలైనటువంటి మనలో వ్యక్తిగతంగా, నాలో, మీలో, అందరిలో మాదిరిపోయింది. మాదిరికరమైన జీవితం అందరిలో పోయింది. నా మట్టుకు నాలో పోయింది, మీ మట్టుకు మీలో పోయింది. ఎవరికి వారే పరిశీలించుకోవాల్సిన గడియది. నేను మాదిరిగా ఉన్నాను పౌల్లాగా చెప్పగలిగిన వారు లేదు. మాదిరి లేని జీవితాలు మనలో ఎక్కువైపోయినాయి. మాదిరి లేని బ్రతుకులు మనలో ఎక్కువైపోయినాయి. మాదిరి లేని జీవితాలు మనలో. ఇటీవల కాలంలో ఒకసారి ఒక భార్య ఒక భర్తను అడిగింది. ఏమని అడిగిందంటే, ఆ భర్త ఏమో దేవుని సేవ చేస్తాడు. ఆ భార్య అడిగింది, ఏమని అడిగిందంటే, పలానా దేవుని సేవకుడు దాదాపు వాళ్ళ అమ్మాయికి MBBS సీట్ రావడం కొరకు దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టాడు. నీవైతే ఖర్చు పెట్టగలవా అని అడిగింది ఒక దేవుని సేవకుడు, ఒక భార్య. ఎందుకంటే ఆయన మొదటి విడత ₹1,00,000 ఖర్చు పెట్టాడు. రెండో విడత ఏం చేశాడంటే దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టాడు. మూడో విడత మరొక 1,50,000 ఖర్చు పెట్టాడు. దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆ భర్త అన్నాడు, అది ఆయనకి సరిపోయింది, మనకు చాలదు. ఎందుకంటే ఆయనకి ఆయన సంఘములో వచ్చే ఇన్కమ్ అలాంటిది. ఆయన సంఘంలో ప్రిన్సిపల్స్ ఉన్నారు, బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దశంభాగాలు వేస్తుంటే నెలకే, వారానికే ఆయనకి నెలకు వచ్చేసి 10-15 లక్షల ఆదాయం వస్తుంది. కాబట్టి 4 లక్షలు వాళ్ళ అమ్మాయి మీద ఖర్చు పెట్టడంలో పెద్ద గొప్పేం కాదు. నాకు వచ్చేది 40,000 కూడా లేదు నెలకి. నేను ఎలా ఖర్చు పెట్టగలను?
పిల్లరా, కాబట్టి నేను నా బిడ్డను డిగ్రీయే చదివించుకుంటాను అని అనుకున్నాడు. సేవకుడు ఆయన, మనలా ఉద్యోగస్తుడు కాదు. పోను ఫలానాలు ఇంకొక ఉద్యోగస్తుడు అయితే చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి లోన్స్ వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు చేయొచ్చు, తప్పలేదు. దానిలో ఎంతోమంది చేశారు. అలా చేయటం మంచిది కూడా, ఎందుకంటే పిల్లవాడి భవిష్యత్తు కూడా. సేవకుడు ఎలా చేయగలడు? దేవుని సేవ చేస్తున్నవాడు అంటే అర్థం ఏంటి? ఇంటింటికి తిరిగితే ఏదో ఒక 100-200 చేతిలో పెడితే దాంతో బతికే బతుకదు. ఒక 500 చేతిలో పెడితే బతికే బతుకండి. మీ నమ్మితేనమ్మని ఈరోజు నేను ఒక హౌస్ విజిటింగ్కి వెళ్తే నా చేతిలో 200 పెట్టారు. మీ నమ్మితేనా? అదే జీవితం. ఒకవేళ ఏమీ లేకపోతే ఆ 200తో ఏదో కూరగాయలు తెచ్చుకొని లేకపోతే బియ్యం తెచ్చుకొని వాడు చేసుకుంటారు. కాబట్టి పిల్లరా, ఆ భార్య అలాగే హెచ్చరిస్తే అప్పుడు అయ్యా అమ్మా, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గమున వెళ్ళేవాళ్ళు అనేకులు. సేవలో కూడా ఉంటుంది అలాంటిది. దేవుని సేవలో కూడా అలాంటిది ఉంటుంది. నిజం ప్రియులారా. ఎందుకంటే ఒక సేవకుడికి చాలా తక్కువ రావచ్చు, మరొక సేవకుడికి చాలా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఒక సేవకుడి గురించి ఒక ఆయన చెప్పాడు నాకు. నేను హైదరాబాద్ వాళ్ళ ఇంటికి విజిట్ చేశాను. ఆయన నన్ను భోజనానికి పిలిచాడు హైదరాబాద్లో. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక సేవకుడి గురించి ఆయన ఏం చెప్పండి, బ్రదర్ మీరు నమ్మితేనమ్మండి, డిమానిటైజేషన్లో ఆ సేవకుడు 100 కోట్లు మార్చాడంట. ఎంత మార్చాడండి? 100 కోట్లు. 100 కోట్లు మార్చాడండి అతను అన్నాడు నాతో. మనకంత లేదులేండి బాబు, మనంతా పెట్టనుకుంటా, పొయ్యిలో పెట్ట బ్యాచ్ మంద. కాబట్టి ప్రభు బిడ్డలారా, సేవలో కూడా ఇరుకు మార్గం ఉంది, ఇంకోటి ఏముందండి? విశాల మార్గం. అతనికి 100 కోట్లు వచ్చాయి కాబట్టి అది చేయగలుగుతున్నాడు. ఆ వ్యక్తికి 100 కోట్లు లేకపోతే 200 కోట్లు వస్తున్నాయి కాబట్టి కరోనాలో ఎంతోమందికి భోజనాలు పెట్టగలడు, బెడ్లు ఇవ్వగలడు, ఇంకోటి అయినా ఇవ్వగలడు, వచ్చిన వాళ్ళందరికీ బెడ్లు ఇవ్వగలడు. అందరు ఇవ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్న సత్యం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలు చాలా విశేషమైనవి. కాబట్టి పిల్లరా, ఈనాడు క్రైస్తవ సమాజంలో మాదిరి లేని జీవితమే ఎక్కువైపోయింది, మాదిరి తక్కువైపోయింది. అదంటారా? మాదిరి లేని జీవితం ఎక్కువైపోయింది. నాలాంటి వాడు మాదిరి లేని ప్రసంగాలు చేస్తున్నాడు. సేవకులు కూడా మాదిరి లేని సేవా జీవితం జీవిస్తున్నారు. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడిని ఎక్కువగా పొగుడుతున్నారు, తక్కువ ఇచ్చేవాడిని అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఏమి ఇవ్వలేనటువంటి రాహేల్ లాంటి వాళ్ళు, పాపం వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మన కాలేబు లాంటి వాళ్ళు అసలు పొగగా చూడాల. వాళ్ళు కూడా చేస్తారు దేవుడి దేవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళకి వచ్చిన దానిలో 500లోనే ఏదో ఒకటి ఖర్చు పెట్టి ఆ బల్బులని లేకపోతే కేబుల్స్ అని కొనుక్కొచ్చారు. రాత్రి అక్కడ మార్నింగ్లో మీటింగ్లో కేబుల్ పని చేయకపోతే 250 పెట్టి కేబుల్ కొనుక్కొచ్చారు. మరి దాదాపు ఇంకొక 250-300 పెట్టి 2 బల్బులు కొనుక్కొచ్చారు. అక్కడ పెట్టారు. 600 రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళకి వచ్చే ఆదాయం రోజుకి 600 ఉంటుందో లేదు తెలీదు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మాదిరి లేని క్రైస్తత్వాన్ని ఈ రోజున మనం అనుభవిస్తాం. ప్రార్థనలు లేవా అంటే దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి, ఆరాధనలు లేవంటే ఉన్నాయి, యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటే లేదు. ఏమి లేదని? మాదిరి లేని జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు బాధపడుతూ ఆయన అంటున్నాడు దెస్సలోనికలకు రాసిన పత్రికలో, దెస్సలోనికలతో చెప్తున్నాడు. ఎందుకంటే దెస్సలోనికల్లో కూడా ఈ యొక్క అపవిత్రాత్మ ప్రవేశించింది. ఈ దెస్సలోనికలు వాస్తవానికి విగ్రహారాధికులు వెళ్ళారు. విగ్రహారాధన నుండి యేసుప్రభులోకి వచ్చారు. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత కొంత దూరం ప్రయాణమైన తర్వాత వారి మధ్యలో కొంతమంది మాదిరి లేని వాళ్ళు ప్రవేశించారు. దానితో సంఘం మొత్తం మాదిరి లేనిదిగా మారిపోతుంది. అందుకని భారముతో ఏమంటున్నా అంటే ఆయన 6వ వచనంలో అన్నాడు, ఏమన్నా అంటే, మా వలన పొందిన బోధన ప్రకారం కాక దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా
ఎందుకంటే వాళ్ళ జీవితంలో అక్రమం ప్రవేశించి కొంతమంది సహోదరుల్లో అక్రమము చేరినందువల్లగా చెప్పాడు. ఇలా చెప్తాడా? చేరిందా లేదా? చేరింది కాబట్టి చెప్తున్నాడు, లేకపోతే చెప్తాడా? చెప్పాడు. వారి యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడు 7వ వచనంలో, ఎలాగో కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ పరిణామం పేరిట జాగ్రత్తగా నడవండి. 13వ వచనం 14 అక్రమంగా నడుచుకోవద్దయా, క్రమంగా నడుచుకోండి అనే మాటకు ఎవడైనా లోబడని ఎడల వాడిని ఏమంటున్నాడు? సాంగత్యం చేయలేదనుకోండి, వాడేమంటాడు తెలుసా మనతోటి? ఏమన్నా విగ్రహారాధికులైనా మాతో మాట్లాడుతున్నారు. నేను దొంగనే, నేను వ్యభిచారినే, నేను పాపినే. విగ్రహారాధికులైనా మాతో మాట్లాడుతున్నారు, కానీ ఈ విశ్వాసులు మాతో మాట్లాడలేదండి. ఏళ్ళేం విశ్వాసులు అండి, పిశాచులు అంటున్నాడు అతనేమంటాడు? పిశాచులు అంటున్నాడు. ఎందుకంటే సాంగత్యం చేయనందువల్ల. ఇలా దేవుని వాక్యములో అంటున్నాడు 15వ వచనం చదవండి. అతన్ని శత్రువుగా భావించకూడదు. అక్రమం చేసేవాడు మనకు తెలిసిందాడు అనుకోండి. ఆ యవనస్తుడు అక్రమం చేశాడు, ఆ మధ్య వయస్కుడు అక్రమం చేశాడు, ఆ సహోదరుడు అక్రమం చేశాడు, ఆ సహోదరుడు అక్రమం చేసింది. వాడిని శత్రువుగా భావించకూడదు, కానీ వాడితో టచ్ మీ నాట్గా ఉండాలి. టచ్ మీ నాట్. ఎందుకంటే కరోనాలో ఉన్నది అదే, డోంట్ టచ్. టచ్ చేస్తే ఏమైపోతుంది? కరోనా వచ్చేస్తుంది. దాన్నే టచ్ డిఎన్ఏ అన్నారు. జస్ట్ కరోనా ఉన్నవాడి మీద అలా చేయేస్తే చాలు, నీ కరోనా వచ్చేస్తుంది. కరోనా ఉన్నవాడితో నువ్వు మాట్లాడితే వాడి ఆవిరి నీకు తగిలితే చాలు, కరోనా వచ్చేస్తుంది. కరోనా ఉన్నవాడు దగ్గి అక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు నువ్వు వాడికి సమీపంగా చాలు, నీకేమొచ్చేస్తుంది? కరోనా వచ్చేస్తుంది. దీన్నే టచ్ డిఎన్ఏ అన్నారు సైంటిఫిక్గా. అందుకనే మీరు ఇప్పుడు విశ్వాసులతో ఎలా ఉండాలంటే టచ్ మీ నాట్గా ఉండాలి. పిల్లలు నార్మల్గా క్రైస్తత్వంలో ఉండేది ఏంటంటే, ఇప్పుడు కాదు, ఇది పాత నిబంధన కాలం నుండి కూడా ఉన్నది ఏంటంటే, మాదిరి అయిన వాడిని అనుసరించడం కంటే మాదిరి లేని వాడిని ఎక్కువగా అనుసరించడం అనేది అలవాటు అయిపోతుంది. ఒకడు దొంగ ఉన్నాడని కూడా ఆ దొంగ కూడా ఎక్కువ పడతారు జనం. ఒక అపిత్రుడు ఉన్నాడు కూడా వాడు కూడా ఎక్కువ పడతారు. అందుకనే ఆ కానాను వేగు చూసి వచ్చిన ఇద్దరు మాట్లాడారు, అయ్యా మనం తప్పకుండా ప్రవేశిస్తాం అందులోకి, మీరు జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళిద్దరూ చెప్తే యెహోషువ కాలేబు వీళ్ళని అనుసరించాలా? ఈ 6 లక్షల కాల్బలం ఆ 10 మందిని అనుసరించారు. అందుకే వాళ్ళు అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. ఎప్పుడు కూడా మాదిరికరంగా యోగ్యుడిగా దేవుని కొరకే బ్రతికేవాడిని సమాజం అనుసరించదు. మాదిరి లేనోడినే ఎక్కువగా ఏం చేస్తుంది? అనుసరిస్తుంది. అందుకే పాడైపోతుంది. అందుకే క్రైస్తవ సమాజాలు పాడైపోవడం కారణం అదే. ఈరోజు క్రైస్తవ సమాజాలు పాడైపోవడం కారణం అదిగో ఆర్ఎస్ గారు వాళ్ళ సొంత కూతురికి తాళి కట్టి పెళ్లి చేశాడు. అంత ఆరాధన చేసే అమ్మాయికి మనం చేస్తే తప్పే ఉందని అలా చూసి నేర్చు. ఆమె అక్షంతలు వేసింది ఎత్తి మీద, మనం ఎత్తే తప్పే ఉంది. ఒకరిని చూసి ఒకడు పాడైపోవడం తప్ప బాగుపడేది ఈనాడు సమాజంలో లేదు. వాడు చేస్తే చేశాడు, వాడు ఏండగా గొడుగు పట్టేవాడు, మనకి కుదరదు అది. వాడితో మనం టచ్ అయినట్టుగా ఉండడమే కానీ బాగా క్లోజ్గా ఉంటాం. శత్రువుగా మాత్రం ఏం చేయకూడదు? ఎంచకూడదు. బాగుపడాలనే మాత్రం మనం ఏం చేయాలి? కోరుకోవాలి. మార్పు చెందాలనే మాత్రం మనం ఏం చేయాలి? కోరుకోవాలి. ఈ రోజున పిల్లల చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే నేను గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళాను. గోపాలకృష్ణ గారు కొడుకు విగ్రహారాధన పెళ్లి చేసుకున్నాడు. అతను విగ్రహారాధన పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం నాకు తెలుసు, గోపాలకృష్ణ గారు తెలుసు, మంగదారి గారు స్వయంగా చెప్పారు. కానీ అతనికి యేసుప్రభు అంటే అభిమానం.
నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, అయ్యా మమ్మల్ని ఇటీవల కాలంలో ఒక క్రైస్తవ పెళ్ళికి నన్ను కూడా ఆహ్వానించారు, వెళ్ళానండి అన్నాడు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, ఏం పెళ్ళో ఏంటోనండి, నేను చేసుకున్నట్టు ఆడ కూడా చేసుకున్నారు, కాకపోతే నేనేమో విగ్రహారాధన పేర్లు అని అందరూ అన్నారు, వాళ్ళేమో యేసు ప్రభు ఫోటో పెట్టుకుని అదే రకంగా చేసుకున్నారు అన్నాడు. ఒకటే మాట. ఇక మనం ఏం చేస్తాం? ఇక అతను సువార్త చెప్పగలమా? నేను ఒకటి అన్నాను, సర్లేండి అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ రోజున క్రైస్తత్వంలో మాదిరి లేదు, మీరు దాన్ని చూడకండి, యేసు ప్రభువుని చూడండి, క్రీస్తును చూడండి. మీరు క్రైస్తవులు చూడొద్దు, దానిలో మాదిరి లేదు. మీరు చెప్పింది వాస్తవం, నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అక్షంతలు వేశాను, వాళ్ళు అక్షంతలు వేశారు అన్నాడు. నేను తాళి కట్టాను, వాళ్ళు తాళి కట్టారు అన్నాడు. నేను కూడా ఏ పని అయితే చేశాను, వాళ్ళు కూడా అదే పని చేశారు. కాకపోతే వాళ్ళు యేసు ప్రభు పేరట చేశారు, నేనేమో విగ్రహారాధన పేరన చేశాను. ఒకటే మాట. పిల్లరా, ఉదయ్ కుమార్ నాతో అన్న మాటలు ఈరోజు నీతో చెప్తున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర నేను సోఫాలో కూర్చున్నప్పుడు నా ఎదురున్న కుర్చీలో కూర్చొని మాట్లాడిన మాటలే మీతో చెప్తున్నాను. గోపాలకృష్ణ గారు కొడుకు అతను. ఈ రోజున మన జీవితాల్లో, మన సంఘాల్లో ఇలాంటివి లేవంటారా? ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నో ఉన్నాయి. ఇలాంటిది ఒక చిన్న మాదిరి ఒకటే చెప్పండి. కనుక ప్రభు బిడ్డలుగా మనము దేవుణ్ణి వెంబడించాలి. ప్రభు కొరకై ఒక తీర్మానం లేకపోతే, క్రైస్తత్వం అంటే ఏమీ లేదండి. క్రిస్టియానిటీ అంటే ఏంటంటే దేవునికి విరోధమైన సాతానీయమైన సంగతులను ఎదిరించి బతికితేనే వాడు క్రైస్తవుడు. పాపాన్ని ఎదిరించి బతికేవాడే క్రైస్తవుడు, కానీ ఏ అండగా గొడుగు పట్టేవాడు క్రైస్తవుడు కాదు. వాడు క్రీస్తు విరోధి. పిల్లలు, దేవుని యొక్క లేఖనాల్లో ఈ దశలోనికి రాసిన 2వ పత్రిక చదువుతున్నప్పుడు, మొదటి పత్రికలో అంత ప్రశంసించిన పౌలు 2వ పత్రికలో ఎందుకు వేదనతో ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది అంటే, వారిలో మాదిరి ఏమైపోతుంది? కొంతమంది అక్రమంగా ఉండేటువంటి క్రైస్తవ సహోదరులు చేరారు, క్రైస్తవ సహోదరులు చేరారు. లోకాన్ని, ఇటు దేవుణ్ణి ప్రేమించేవారు చేరారు. ద్వంద్వత్వంతో ఉండేవారు చేరారు. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండేవాళ్ళు చేరారు దశలోనికలో. లేకపోతే ఇద్దరు యజమానులకు బానిసలుగా ఉండేవాళ్ళు చేరారు. దాంతో పరిస్థితి ఏమైంది? మారింది. అందువల్ల పౌలుకి భారం కలిగింది. నేను పరిగెత్తిందంత వ్యర్థమైపోయిందా? నేను పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందని బాధతో ఈ 2వ పత్రికలో వారిని హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పీడలు చేరువచ్చిన మన జీవితాల్లో ఈ రోజున మనం మాదిరికరమైనటువంటి వ్యక్తులు అయితే మనం వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతసేపు వాళ్ళని దీవించి ప్రభు, వీళ్ళని దీవించి ప్రభు, వాళ్ళకి ఉద్యోగాలు ప్రభు, వీళ్ళకి ఉద్యోగాలు ప్రభు, వాళ్ళకేమో అవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు ప్రార్థన చేయకపోయినా వచ్చేస్తాయి ఉద్యోగాలు, నువ్వు ప్రార్థన చేయకపోయినా సీట్లు వచ్చేస్తాయి, నువ్వు ప్రార్థన చేయకపోయినా విద్యలో పైకి వచ్చేస్తారు, నువ్వు ప్రార్థన చేయకపోయినా అన్నీ జరిగిపోతాయి. జరగట్లేదు వాళ్ళ విగ్రహారాధికులకి? విగ్రహారాధికులు ప్రార్థన చేస్తేనే వాళ్ళకి సీట్లు వస్తున్నాయా? ప్రార్థన చేస్తేనే ఉద్యోగాలు అవుతున్నాయా? ప్రార్థన చేస్తేనే వాళ్ళకి వివాహాలు అవుతున్నాయా? ప్రార్థన చేస్తేనే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి విగ్రహారాధికులకి? ఆలోచించు. వాళ్ళు ఏమీ చేయకపోతే జరిగిపోయి అసలు వాళ్ళే అంశట్లో 100 ర్యాంకుల్లో టాప్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి ప్రార్థన చేశారు? ఈ రోజున మనం చేయటానికి మనం చేయాల్సింది. అందుకనే ప్రభు అన్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. మన ప్రార్థనలో ప్రభు కేంద్ర బిందువుగా ఉండాలి, ప్రభు రాజ్యము కేంద్ర బిందువుగా ఉండాలి. మన ప్రార్థనలో ప్రభు యొక్క మహిమ కేంద్ర బిందువుగా ఉండాలి. ఈనాడు సంఘాలు ఏర్పడుతున్నాయి, కానీ సంఘాల్లో ప్రభుకి ఏమీ లేదు, మహిమ లేని సంఘాలుగా ఉన్నాయి. మనుషులకు మహిమ వస్తుంది, ప్రసంగికుడికి మహిమ వస్తుంది, బోధకుడికి మహిమ వస్తుంది, బోధించేవాడికి మహిమ వస్తుంది, సంఘాన్ని స్థాపించినోడికి మహిమ వస్తుంది, కానీ క్రీస్తుకి అక్కడ మహిమ లేదు. ఇక్కడ సంఘాన్ని కట్టినోడికి కెనడీ గారికి మహిమతో ఉపయోగం ఉంది, ఎందుకు పనికిరానుడు? అంతలో కనపడ అంతలో మహిమయే ఆవిరి. ఎవరికి మహిమ రావాలి? క్రీస్తుకి.
అందుకని ఈ రోజున సంఘాలకు వెళ్ళే వాళ్ళు అందరూ ఏం చెప్తారంటే, అయ్యా మీరే సంఘానికి వెళ్తారంటే, మీరు కృపావరం గారి సంఘానికి అండి, మీరే సంఘానికి అండి, మేమేమో విలియమ్స్ గారి సంఘానికి, మీరే సంఘానికి అండి, కెనడీ గారి సంఘానికి, మీరే సంఘానికి అంటే జోషి గారు. ఎందుకు అది? మనుషులకి ఘనత వస్తుంది కానీ దేవుడికి అక్కడ ఘనత లేదు, దేవునికి మహిమ లేదు అక్కడ. అయ్యా మేము క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, క్రీస్తు కొరకై జీవించాలని కోరుకుంటున్నాం, సిలువ వేయబడిన క్రీస్తే మా మాదిరి, ఆయన్నే మేము వెంబడిస్తాం, ఆయన మాటకే మేము ఇదే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకనే మనం క్రైస్తవ సమాజాల కొరకు ఎక్కువగా ప్రార్థించవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది. సమాజంలో ప్రతి బిడ్డ క్రీస్తుని వెంబడించేటట్లు, సమాజంలో ప్రతి బిడ్డ క్రీస్తును పోలి నడుచుకునేటట్లు, ప్రతి బిడ్డ క్రీస్తు వలె మాదిరికరంగా జీవించేటట్లు, క్రీస్తుకు మహిమ తెచ్చేటట్లు, క్రీస్తు నామం మహింపరచబడేటట్లు, దేవుని రాజ్యం కొరకై ప్రజలు ఆయత్తపడేటట్లు ప్రార్థించే చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు చాలా కఠినమైన మాటలు వాడి, ఆఖరణ నేను చూస్తుంటే 14 వచ్చిన ఏమన్నా వాడితో సాంగత్యం చేయకూడంటే, బాబు ఏంటి ఇలాంటి మాట చెప్పాడు ఇంత పెద్దోడు, ఎవడో చిన్నోడు చెప్పండి, మెచ్యూరిటీ మైండ్ లేనోడు చెప్పాడంటే అనుకోవచ్చు, అన్మెచ్యూర్డ్ బిలీవర్ చెప్పాడని, ఇమ్మెచ్యూర్డ్ బిలీవర్ చెప్పాడంటే అనుకోవచ్చు. ఇమ్మెచ్యూర్డ్ బిలీవర్ అంటే విశ్వాసములో ఎదుగుదల లేని ఒక విశ్వాసి చెప్పాడండి అనుకోవచ్చు. దైవజనుడైన పౌలు ఏమన్నాడంటే, అట్టి వాడితో మీరేం చేద్దన్నాడు? లేరా అంటే ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అతనికి ప్రసవ వేదన కలుగుతున్నది, అతని హృదయం పరితపించుతున్నది, ఆయన హృదయం ఆత్మలో పరితాపం పట్టలేనిదిగా ఉన్నది. అందుకే ఈ మాట పౌలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. చేరువచ్చిన బిడ్డలారా, మనం ఆఖరి దినములో ఉన్నాం. ఈరోజు 31. ఈ 2 నెలల కాలంలో ప్రభువుని మనం ఎలా వెంబడించామో చూసుకొని, ఎలాంటి మాదిరికరమైన జీవితమును ప్రభు కొరకై జీవిస్తున్నామో చూసుకొని, ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మనం పరిశీలించుకుందాం. సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాల్లో ఉన్న విశ్వాసులు దేవునికి మహిమ తేవాలి, దేవునికి మహిమ తెచ్చే విశ్వాసులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. వారు అలా బ్రతికేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇలానే కాబట్టి మనం ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే దేవుడు వింటాడని, మనం లోకం కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనే వింటాడు, ఆత్మీయత కొరకు ప్రార్థన చేసిన అదే వింటాడు, శరీరానికి కొరకు ప్రార్థన చేసిన అదే వింటాడు. మనుషులు ఏం విత్తినా పంట ఏం చేస్తాడని వస్తాడు. కాబట్టి మనము ఆత్మీయము కొరకు ప్రార్థన చేస్తే ఆత్మీయంగానే మన సంఘాలు ఎదుగుతాయి. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రభువును వెంబడిద్దాం. కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రేరేపించబడి వారు ఎవరైనా సరే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయొచ్చు. ఈ సమయంలో విన్న దేవుని వాక్యాన్ని బట్టి మరి అనుసరించి ప్రార్థన కొంతసేపు చేద్దాం. ప్రాముఖ్యంగా నా భారం ఏంటంటే, సంఘాల కొరకు, సంఘాల్లో విశ్వాసుల కొరకు, వారి ఆత్మీయత కొరకు, వారి మాదిరికరమైన జీవితం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ జగన్నాథపురంలో 2007లో పెట్టాం, ఇప్పటికి 14 సంవత్సరాలైంది. మాదిరికరమైన విశ్వాసం ఒక్కడు లేడు అక్కడ, మాదిరికరమైన విశ్వాసం ఒక్కడు లేడండి. దాని తర్వాత పెట్టిన సంఘాలు 2010లోనేమో కూచుంపుడు పెట్టాం, 2013లోనేమో ఎక్కడ పెట్టాం, మార్నింగ్ పెట్టాం. వీళ్ళన్నా కనీసం ఒక 20% మాదిరిగా ఉన్నారు. ఈ 2 సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు అయితే 100కు 100 పాళ్ళు మాదిరి లేదు. ఈ మార్నింగ్లో ఆ కూచుంబుళ్ళు కనీసం 20% ఉన్నవాళ్ళు ఉన్నారు. పైకి నటించిన ఒక రకమైన మాదిరి చూపించేవాళ్ళు ఉన్నారు. అసలు మాదిరి లేదు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు వారిలో చూస్తూ ఉంటాయి. ఆ జగన్నాథపురం
మాదిరి లేనివాళ్ళు, కృతజ్ఞత లేనివాళ్ళు, ప్రభువుని వెంబడించలేని వాళ్ళు, ఎందుకు బతుకుతున్నామో తెలియని వాళ్ళు. 2007లో చేసామండి అక్కడ. 2007 అక్టోబర్ 21 ప్రారంభించాను అక్కడ ఆరాధన. ఇప్పటికి 14 ఏళ్ళు అయింది, ఒక్కళ్ళు లేడు అక్కడ సరైన. దానికంటే వెనకాల ప్రారంభించే 2010లో కూచుంపూడి, 2013లో కోణంగి. ఇక్కడ కనీసం 20% మాదిరి చూపించే విశ్వాసాలన్నా ఉన్నారు, ఒక 20% మాదిరి. వీళ్ళు కూడా పెద్దగా ఇది వీరాది వీరులని మనం అక్కడ ఏం చూడలేకపోతున్నాం. కాకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు 0 కూడా లేదు, 0% కూడా లేదు. పిల్లరా, దీని అంతటి కారణం ఏంటంటే ఎబినెజర్లోనే మాదిరి లేదు. అందుకు ఇక్కడ ఉంటే పోనీ ఆ పాణింగ్లో ఉండేది, అక్కడ ఉంటే అక్కడ కూచిపూడిలో ఉండేది. ఈ రెండిట్లో అన్నిట్లో ఉంటే అక్కడ ఉండేది. ఎక్కడ జగన్నాథ్, ఇక్కడ లేదు. ఆదరణలో ఉంది, అక్కడా లేదు, ఎక్కడా లేదు. ఏండగా గొడుగు పట్టే మాదిరి ఉంది, కానీ క్రీస్తు మహిమ కొరకు బతికే మాదిరి లేదు. ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం, ప్రభు సన్నిధిలో సాగిపోదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఆయన పిల్లరా. దీని కొరకై పరితపించేవాడు కావాలి, దీని కొరకై పరితాపముతో ఆత్మభారముతో ప్రార్థించేవాళ్ళు. ఏదో ప్రార్థన చేసేవాళ్ళు అవసరం లేదు ప్రభుకి. అర్థమైందండి? కాబట్టి రోజు మనం ప్రార్థన చేస్తాం, జూమ్లో చాలామంది చేస్తూ ఉంటారు, కానీ దేని కూడా చేస్తాం. ఎప్పుడైనా క్రైస్తవ సంఘాల్లో ఈనాడు మాదిరి లేని జీవితాలు అనేక కుటుంబాల్లో చూస్తున్నాం. ఎప్పుడైనా ఒక ఐటెం గురించి మనం ప్రార్థన చేసామా ఈ మార్చి నెల అంతా? ఏదో అలవాటు ప్రకారం అందరు కనెక్ట్ అవుతున్నారు, మనం కనెక్ట్ అవుతున్నాం. వాళ్ళు చేశారు, మనం చేయాలి. వాళ్ళేమో అరగంట చేస్తే మనం 45 నిమిషాలు చేయాలి, వాళ్ళు 45 నిమిషాలు చేస్తే మనం గంట చేయాలి అనే పద్ధతే కానీ నిజమైనటువంటి ఆత్మీయ జీవితం మనలో లేదు. దేవునికి మహిమ తెచ్చే ప్రార్థనలు లేవు. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు భారముతో ఉన్నాడు, ఎంతో బాధ్యతతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు తన వాక్యము మన గ్రహింపులోని తెచ్చి, మీరు వాక్యం రోజు చదువుతూ ఉంటారు, మరి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒక రకమైనటువంటి వాక్యం చదివేటప్పుడు ఒకే తలంపులు ఉండవు. నేను చదివే విధానం నా కన్నులు వేరుగా ఉంటాయి, మీ కన్నులు వేరుగా ఉండవచ్చు. కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో సంఘాల కొరకు, సంఘాల్లో ఉన్న విశ్వాసుల కొరకు, మాదిరికరమైన బ్రతుకుల కొరకు, ప్రభువుని వెంబడించే బ్రతుకుల కొరకు, ప్రభు మహిమ కొరకే బ్రతుకుల కొరకు. ఈనాడు మన సంఘాల్లో ఉన్నవారు, ఇరుకు మార్గంలో ఉన్నవారు ఎంతమందో మీకు తెలుసు కదా. ఎంతమంది ఉన్నారు ఇరుకు మార్గంలో? విశాల మార్గంలో ఉన్నవారు ఎక్కువ. 2022లో 21లో జరిగిన పెళ్ళిళ్ళు, 22లో జరిగిన పెళ్ళిళ్ళు, 2021లో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ మనం చూస్తే విశాల మార్గంలో ఉన్నవారు ఎంతమంది, ఇరుకు మార్గంలో ఉన్నవారు ఎంతమంది? ఈ కరోనా టైం అంతట్లో కరోనా మన హృదయాలను ఏమన్నా మార్చి ఇరుకు మార్గంలోకి తెచ్చిందా? చెప్పండి. మన మీదకు వచ్చిన రోగాలు ఏమైనా తెచ్చాయా? చూడండి, హిజ్కియా మీదకి అంత భయంకరమైన రోగం వచ్చింది, అతన్ని ఏమన్నా ఇరుకు మార్గంలో తెచ్చిందా? కాలేదు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ మనిషి అన్నవాడికి అన్నాడు, ఆడు దాదాపు 13 పాపాలు చేశాడు. ఆడి కొడుకు హిజ్కియా కొడుకు 13 పాపాలు చేశాడు. వచ్చినటువంటి రోగం హిజ్కియాకి ఏమన్నా మార్పు కలుగు చేసిందా? హృదయాన్ని ఆత్మీయతలోకి, ఆత్మను ఆత్మీయతలోకి తెచ్చిందా? తేలేదు. కాబట్టి ఆలోచన చేద్దాం, మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకొని ప్రభువును వెంబడిద్దాం.
ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తీసుకొని వచ్చును గాక. ప్రార్థిస్తాం. వెలిగించి నాకు మార్గము చూపు, వెలిగించు నమ్మది ప్రియా యేసు. వెలిగించి నాకు మార్గము చూపు, వెలిగించు నమ్మది. నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నిన్ను చేరి నిత్యం నేనాశించితే నా హృదయములో, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నేనాశించితే నా హృదయములో నన్ను బలపరచి నిలుపుము ప్రభు. స్థిరముగాను వెలిగించి నాకు మార్గము చూపు, వెలిగించి నాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియా యేసు. ప్రార్థిస్తాం. ప్రేరేపించబడ్డవారు ప్రార్థించండి.